తీసుకెళ్లేది ఏమన్నా ఉందా లేదా? అక్క నాకు ఇవ్వక్క. నాన్న ఊరికి తీసుకెళ్ళావా? సరే సరే, లేకపోతే ఇంటికి కూడా రానివ్వం. వెళ్ళు. చెప్పు ప్రేమ. మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఎందుకు? పిల్లలు అడుగుతున్నారు. పిల్లలు అడుగుతున్నారా లేక తమరా? నా కోసం ఏం కాదులేండి, పిల్లలు గొడవ చేస్తున్నారని ఎప్పుడు వస్తారని అడిగాను. రేపటికి టికెట్లు బుక్ చేశాను. సరే, మా ఆఫీస్ లో ₹1,00,00,000 అన్బ్యాలెన్స్ అయిందని చెప్పాను కదా, ఆ ఫ్రాడ్ ఎవరో తెలిసిపోయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది, మీరు తినేసి పడుకోండి. సరే ఓకేనా? సరే ఓకే, బాయ్ బాయ్. ఊరెళ్తున్నందుకు ఎవరికో చాలా సంతోషంగా ఉన్నట్టుంది. అవునవును. ఎవరికబ్బా? నీకా? ఎవరికో తెలీదా? దొంగ. హాయ్ హాయ్, మొహంలో ఆ సంతోషం చూడు. సరే గాని ఆడింది చాలు, వెళ్ళి పడుకోండి. అమ్మా అమ్మా, లాస్ట్ గేమ్, వాడిని ఓడించాలి ప్లీజ్. నన్నే ఓడిస్తావా? రా చూసుకుందాం. సరే సరే, ఇదే మీ లాస్ట్ ఆట, తర్వాత వెళ్ళి పడుకోవాలి, సరేనా? పద పద తాక్కుందాం.
వస్తున్నా. ఏంటి నువ్విక్కడ? అది ఇంత రాత్రి వేళ? బాస్ చెప్పాడు, రేపు మేమందరం ఊరికెళ్తున్నాం. వారం రోజుల పాటు రాము, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని. అందుకే వచ్చాను. అవునా? సరే, ఆయనేరి? ఆఫీసులో కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉందట. నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయారు. సరే, నువ్వు లోపలికి రా. అలాగే. రా, భోంచేసావా? అలా కూర్చో. అది ఆఫీస్లో ₹1,00,00,000 అన్బ్యాలెన్స్ అయిందట కదా, ఆ ఫ్రాడ్ దొరికాడట. డబ్బు పిచ్చి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది, చివరికి మానవ సంబంధాన్ని కూడా పాడు చేస్తుంది. నువ్వు కాసేపు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. రాజు, నువ్వేం కంగారు పడకు. 12 గంటలకి లైన్ చేంజ్ అవుతుంది. 3 ఫేజ్ నుంచి సింగిల్ ఫేజ్ చేస్తారు. ఓ 5 నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుంది. అలాగే. రాజు, రాజు, దాహం వేసింది, మంచినీళ్ళ కోసమని. నన్ను పిలవచ్చు కదా. 2 నిమిషాలు ఆగు, కరెంట్ వచ్చేస్తుంది. కూర్చో. ఏదైనా కావాలంటే నన్ను పిలు. అలాగే.